ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది గౌరవనీయులైన పెన్షనర్లకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు అత్యంత విలువైన సమాచారం అయితే వచ్చింది. పెన్షనర్లందరూ ఎంతో కాలంగా అంటే దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న 15% అదనపు పెన్షన్ గురించి మరియు వారికి ఏక్యూపీ విషయంలో కలగబోయే మోక్షం గురించి పూర్తి సమగ్రమైన సమాచారాన్ని చాలా వివరంగా విశ్లేషిస్తున్నామండి. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లు తమ జీవిత చరమంకంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం అదనపు పెన్షన్ విషయంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వయసు పైబడిన కొద్దీ పెన్షనర్లకు మందుల ఖర్చులు, ఇతర ఆరోగ్య అవసరాల కోసం అధిక మొత్తంలో నిధులు అవసరమవుతాయి. అటువంటి సమయంలో ఈ అదనపు పెన్షన్ వారికి ఎంతో భరోసాను ఇస్తుంది. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వయస్సు పూర్తి కావడం అనే పదంపై పెద్ద వివాదమే నడుస్తుంది. ప్రభుత్వం 70 ఏళ్లు నిండిన తర్వాతే అదనపు పెన్షన్ ఇస్తామని వాదిస్తుంటే, పెన్షనర్లు మాత్రం 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీ హైకోర్టు కూడా గతంలో పెన్షనర్లకు సానుకూలమైన తీర్పు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే మరో ప్రధానమైన అంశం ఏంటంటే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పోలిస్తే ఏపీ పెన్షనర్లు వేల రూపాయలు నష్టపోతున్నారు. తెలంగాణలో 2021 పిఆర్సీ ప్రకారం 70 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది కేవలం 7% మాత్రమే పరిమితమైంది. అలాగే 75 ఏళ్లకు తెలంగాణలో 20% ఉంటే ఏపీలో 12%, 80 ఏళ్లకు తెలంగాణలో 30% ఉంటే ఏపీలో కేవలం 20% మాత్రమే ఉంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల మన రాష్ట్ర పెన్షనర్లు ఆర్థికంగా కుంగిపోతున్నారు. గతంలో జరిగిన కొన్ని ఒప్పందాల వల్ల 10% ఉండాల్సిన ఏక్యూపీని 7%కి తగ్గించడం పెన్షనర్లకు తీరని అన్యాయం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే పీఆర్సీలో ఈ అన్యాయాన్ని సరిదిద్ది ఏక్యూపీని తెలంగాణ తరహాలో 15%కి పెంచేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే పెన్షనర్ల వ్యక్తిగత ఖర్చుల విషయానికి వస్తే, భార్యాభర్తలిద్దరూ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నెలకు 5,000 నుండి 20,000 వరకు కేవలం మందులకే ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ కార్డులు సరిగా పనిచేయకపోవడం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల వారు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పుడు రాబోయే ఈ 15% అదనపు పెన్షన్ మోక్షం వల్ల ఆ ఆర్థిక కష్టాల నుండి వారికి కొంత ఉపశమనం లభించనుంది.